హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. మేము యాగంటి తర్వాత మహానందికి వెళ్ళాము. సో అక్కడ వీడియో అన్నమాట. మనకు మహానంది ఎంట్రన్స్లో పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది, బట్ మేము వేరే రూట్ నుండి వచ్చాము, సో అది తీయలేకపోయినాము. ఇక్కడ ఇది మనం టెంపుల్కి వెళ్ళే మెయిన్ ఆర్చ్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది నిజంగా. స్వచ్ఛమైన వాటర్ అసలు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. మనకు నంది నోట్లో నుండి వాటర్ ఫ్రెష్గా పడుతూ ఉంటాయి. అందరు ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. అంత చాలా బాగుంటుంది లోపల. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు, శివుడి విగ్రహము లింగం అనేది ఉంటుంది కదా మనకు, అది సగం కట్ అయినట్టుగా ఉంది. ఎందుకు అలా ఉంది అనేది నాకు అర్థం కాలేదు. మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. తర్వాత కడప దర్గాకి వెళ్ళినాము. అక్కడ వీడియో ఏం తీసుకోలేదు, చిన్నగా ఫొటోస్ తీసుకున్నాం అంతే. సో అవే ఇవన్నమాట. దీని తర్వాత ఒంటిమిట్ట రామాలయం వెళ్ళినాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది నిజంగా. అసలు మొత్తం రాతితోటే ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు ప్రతి రామాలయంలో ఆంజనేయ స్వామి ఉంటాడు కదా, ఇక్కడ ఉండడు. అంటే దీనికి రీజను మనకు రామాయణంలో కంటే ముందే ఈ టెంపుల్ పెట్టారంట. అందుకనే ఆంజనేయ స్వామి ఎంటర్ కాకముందుకే ఈ గుడి కట్టారంట. అందుకనే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండడంట. నాకు పూర్తిగా రీజన్ తెలియదు, బట్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ గుడి రిపేర్ చేస్తున్నారు కాబట్టి మనకు విగ్రహాలు వేరే దగ్గర పెట్టి పూజలు జరిపిస్తున్నారు, నిత్య పూజలు. నిజంగా చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. ఇది మా డే 2 టూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.